జీవితంలో బాగా గుర్తుంచుకోండి, బతకటము గొప్ప కాదు, చావటం గొప్ప. ఈ మాట ఎందుకంటున్నానంటే అనాయాసంగా వెళ్ళిపోవాలి ప్రాణం అనేది. అంటే ఎవరితో చేయించుకోకుండా, మంచాన పడకుండా, మరి మన కార్యక్రమాలే మనం చేసుకోలేనటువంటి దీనస్థితికి మాత్రం దిగజారకూడదు. ఇటువంటి పరిస్థితికి వెళ్ళకూడదంటే మనం నిజాన్ని, ధర్మాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడు అబద్ధాలు చెప్తూ, ఎప్పుడు పక్కవారిని విమర్శిస్తూ, ఎప్పుడు పక్కవారి మనసును నొప్పిస్తూ ఉండేవారికి ఆఖరి దశలో అందరూ ఎంతమంది ఉన్నా కూడా భార్య బిడ్డలే మరి కుళ్ళిన దేహాన్ని దగ్గరకు రావాలంటే, వాసన కొట్టేటటువంటి దేహం దగ్గరకు రావాలంటే భార్య పిల్లలకే వెగటు కలిగించి జుగుత్సాకరంగా ఉండేటటువంటి ఆ పరిస్థితుల్లో సొంత కన్న బిడ్డలైనా సరే, తాళి కట్టించుకున్న భార్య అయినా సరే, కన్న బిడ్డలైనా సరే దగ్గరకు రావడానికి ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఏదో పని మనుషులతోటి కుక్కకు ఇంత పాడేసినట్టు ఇంత అన్నాన్ని పాడేసి అలా ఇక మరణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి స్థాయికి మాత్రం ఎవరు వెళ్ళకూడదంటే ధర్మాన్ని ఆశ్రయించాలి. బ్రతికున్నంత కాలము దైవనామ స్మరణ, ఎవరికి అన్యాయం చేయకుండా నిక్కచ్చిగా ఉండి నిజం మాట్లాడితే పర్వాలేదు, మీ యందు దైవము ఉంటాడు. 10 మంది 100 మాటలు అబద్ధాలు మాట్లాడినా మీదే పై చేయి అవ్వాలంటే మీలో ధర్మం ఉండాలి. మీలో ధర్మం ఉంటే మీ వెనక ఎవ్వరూ కూడా ఉండనవసరం లేదు. అంటే ఒక టీం ఉండవలసిన అవసరం లేదు, ఒక బ్యాచ్ ఉండవలసిన అవసరం లేదు. మీ వైపేమి ఒక భగవంతుడు మీ వెంట ఉంటే ఈ విశ్వాన్ని చుట్టి రావచ్చు. చుట్టి రావాలంటే ముందు ధర్మాన్ని ఆశ్రయించండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఆశ్రయించకుండా పరిస్థితులకు తగ్గట్టు వీళ్ళైతే అటు మాట్లాడడం లేదా ఇటు మాట్లాడడం, ఇలా ఊసర వెళ్ళిలాగా చేస్తూ ఉంటే ఒకరోజు అందరూ దూరమయ్యి ఇక వీరికి ఇట్లా స్ప్లిట్ పర్సనాలిటీ, అంటే ఒకసారి ఒకలాగా ప్రవర్తించడం, ఒకసారి ఒకలా ప్రవర్తిస్తారు అన్న విషయం కానీ సమాజానికి తెలిసిందా అందరూ కూడా దూరం పెడుతూ ఉంటారు. తద్వారా మరి చాలా నీచమైనటువంటి ఆఖరి దశ వస్తుంది. కాబట్టి సమయానికి తగ్గట్టు ప్రవర్తించడమే కాదు, ఎప్పుడు ప్రవర్తించాలి, అది ఏదన్నా ఎవరికి ఆపద లేనప్పుడు ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు. కానీ అందరినీ ఇబ్బంది పెట్టి అందరినీ మనోవేదనకు గురి చేసేటటువంటి అందరి జీవిత చరిత్రలు తీసుకుంటే చరమాంకంలో అందరూ దూరమయ్యి సరైన డబ్బులు లేక, సరైన వసతి లేక, తిందామంటే తిండి లేక మరి మంచాన పడి పురుగుల పడి చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? చేసిన పాపము ఎక్కడికి పోతుంది? అందుకనే జీవించడం గొప్ప కాదు, మరణించడం గొప్ప. అందుకే శివుణ్ణి ప్రార్థిస్తూ అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాధ్యం దేహిమే పరమేశ్వర. పరమేశ్వర, అనాయాసంగా పోయేటటువంటి ఈ ప్రాణము అనాయాసంగా పోయేటట్టు వరాన్ని అనుగ్రహించు. బ్రతికినంత కాలము ఎవరి ముందు చేయి జాచనటువంటి పరిస్థితిలో నన్ను ఉంచు. ఎప్పుడు కూడా 10 మందికి దాన ధర్మం చేసేటటువంటి స్థితిలోనే నన్ను ఉంచు. ఎవరి దగ్గర చేయి జాచేటటువంటి పరిస్థితి మాత్రం ఎన్నడూ నాకు రానియకు. వినాదైన జీవనం దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. అంటే శివ సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నటువంటి నాలాంటి భక్తులకు ఎప్పుడూ కూడా నీవు ఆశ్రయాన్ని ఇస్తూ నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి ఈ పద్యంలో సారాంశము. మరొకసారి చూద్దాము. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. ఇలా మరి ఈ విధంగా మరి మన మానసిక వికాసం అనేది పెంపొందించుకోవాలి. ఎప్పుడు పక్కవారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే మన పుణ్యంలో సగము వారికి పోతుంది, వారి పాపం అంతా కూడా ఇటు వస్తుంది. కాబట్టి ఆ పాపం కూడా మనకెందుకు? మరి ఎవరు ఏ పాపాలు చేసినా అది వాళ్ళ కర్మఫలానికి వదిలిపెట్టి మనం ఏంటి, మన జీవనం ఏమిటి అంతవరకే చూసుకుంటే చాలా బాగుంటుంది. అదే పనిగా పక్కవారితో పోల్చుకోవడం, వారిని విమర్శించడం, ఇవి రెండు కూడా మానివేయాలి. లేదంటే మరి అనాయాసంగా పోవాల్సినటువంటి ప్రాణము తీసుకొని మంచాన పడి లేగలేక ఎవరు చూసేవాళ్ళు లేక కుక్క చావంటారు చూడండి, ఆ విధంగా ఆ దశకు మాత్రం చేరుకోకూడదంటే ఎప్పుడు కూడా మనసు నిర్మలంగా ఉండాలి. గట్టిగా మాట్లాడే వాళ్ళైనా నమ్మొచ్చు, కానీ ముచ్చులాగా మాట్లాడి మెల్లగా గోతులు తీసే వాళ్ళని నమ్మకండి. ఇదండి ఈరోజు మంచి మాట. ఏమిటి అంటే జీవించడం బ్రతకడం గొప్ప కాదు, చావడం గొప్ప. ఆ చావు కూడా ఎలా చావాలి? అనాయాసంగా చనిపోవాలి. ఆ కర్మకాండలు అన్నీ కూడా చాలా వైభవంగా జరగాలి. అది అదృష్టం అంటే అని తెలియజేస్తూ స్వస్తి.